నామానికి స్తోత్రం. ఈ ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ ప్రభు నామంలో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృప చొప్పున మనం చర్చ్ ద క్రాస్ రోడ్ సిరీస్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సిరీస్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను సంపూర్తిగా ధ్యానం చేశాం. ఇప్పుడు రెండవ పత్రికలో 3వ అధ్యాయంలోనికి వచ్చాం. 3వ అధ్యాయం 7 నుంచి చివరి వరకు ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ ఉదయకాలమందు ధ్యానం చేయబోతున్నాము. కనుక ముందుగా పరిశుద్ధాత్మని సహాయం కోసం దేవునికి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా రక్షక, మా ప్రభువా, మా దేవా, మమ్మలను మా ప్రియులను మీరు ఎంతగానో ప్రేమించి మాలోని బలహీనతలు, మాలోని లోటుపాట్లను సరిచేయడానికి ఉదయకాలమందు మీ వాక్యం ద్వారా మమ్మలను దర్శిస్తున్నందుకై స్తుతులు, వందనములు చెల్లిస్తూ ఈరోజు వాక్య భాగంలో ధ్యానంలో మీరు మాకు సహాయం అనుగ్రహించమని, మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ అండ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్. మొన్నటి దినమందు మనం 3వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు ధ్యానం చేశాం. దీనికి సంబంధించి రోమాపత్రికలో చెప్పబడినటువంటి ఒక వాక్యాన్ని 7వ అధ్యాయంలో నుంచి చదువుకున్నాము. 7వ అధ్యాయంలో 5-6 వచనాలను చదువుకున్నాం. ఈ 5-6 వచనాలలో అక్షరానుసారమైన ప్రాచీన స్థితిని గురించి, ఆత్మానుసారమైన నవీన స్థితిని గురించి అపోస్తలుడు పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైతే 6వ వచనం చదువుతున్నాను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి కనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ఇది we have come into the new covenant of Christ Jesus. క్రీస్తు ప్రభువు రక్తం ద్వారా మన కొరకు నూతన నిబంధన ముద్రించబడింది. ఒక నూతనమైన వాగ్దానం, న్యూ కవెనెంట్ని దేవుడు సీల్ చేసి పెట్టాడు. ధర్మశాస్త్రం చేత నిర్బంధింపబడిన వారు క్రీస్తు ప్రభు యొక్క ప్రాణత్యాగం ద్వారా విడుదలను పొందగలుగుతారు. సో ఎవరైతే ఈ క్రీస్తు ప్రభు రక్తం చేత ముద్రించబడతారో వారు పాత నిబంధన నుంచి విడుదల పొందుతారు, నూతన నిబంధనలోనికి వస్తారు. సో ఈ న్యూ కవెనెంట్ క్రిందికి వచ్చిన వారికి జీవం ఇవ్వబడుతుంది. లా బ్రాట్ డెత్ బట్ స్పిరిట్ బ్రాట్ లైఫ్. ధర్మశాస్త్రం మరణకరమైనదిగా ఉన్నది, అయితే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్ముడు మనకు జీవాన్ని తీసుకొని వచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15:45వ వచనంలో ఆదాము అను మొదటి మనుష్యుడు లోకమునకు జీవించు ప్రాణి ఆయను, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను అని రాయబడి ఉంటుంది. ఈ కడపటి ఆదామే మన క్రీస్తు ప్రభువు. మనల్ని జీవింపచేయు ఆత్మగా క్విక్నింగ్ స్పిరిట్ని ఆయన మనకు అనుగ్రహించాడు. Now let us come to the book of 2 Corinthians chapter 3 verse 7. మరణకారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదై మహిమతో కూడినది ఆయను. మరణకారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు. దేవుడు మోషేను సినాయి పర్వతం మీదకి పిలిచి 10 ఆజ్ఞలను 2 పలకల మీద రాసి ఇచ్చాడు. ఆ స్టోన్ టాబ్లెట్స్ మీద 10 కమాండ్మెంట్స్ని రాసి ఇచ్చాడు.
ఈ రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించిన ఈ ధర్మశాస్త్రం మహిమతో కూడినది అయింది. ఇక్కడ పాత నిబంధన మరణ కారణమగు పరిచర్య అని అంటూ ఉన్నాడు. ఎందుకు అంటే అది మనలను దేవుని ఎదుట దోషులనుగా నిలబెడుతుంది. కాబట్టి అది మరణ కారణమగు పరిచర్య అని అంటున్నాడు. ఇప్పుడు 7వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, 5వ వచనంలో రోమపత్రికలో 7:5లో ఏమనుంది? ఏలయనగా మనం శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములుగా ఉన్నాయి. సిన్ఫుల్ ప్యాషన్స్ దట్ వర్ అరౌజ్డ్ బై ద లా were at work in our members to bear the fruit of death అని అంటున్నాడు. సో మన అవయవములలో ఉన్న ఈ పాపేచ్ఛలు కార్యసాధకములుగా ఉన్నప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దాని నుంచి మనకు విడుదలను అనుగ్రహించి ఆత్మానుసారమైన నవీన స్థితిని అనగా నూతనమైన స్థితిని అనుగ్రహించాడు. Now we are the heirs of eternal life. జీవం నిత్య జీవమునకు మనం వారసులమయ్యాము యేసుక్రీస్తు ప్రభువు చేసిన కార్యమును బట్టి. ఇప్పుడు మనం let us go to the book of Exodus. నిర్గమకాండంలోనికి వెళ్ళినట్టయితే నిర్గమకాండంలో దేవుడు వారికి 10 ఆజ్ఞలను ఇచ్చినప్పుడు వారు సినాయి కొండ మీదకి మోషే వెళ్ళి అక్కడ నుంచి 10 ఆజ్ఞలను తీసుకొని వచ్చాడు. ఆ 10 ఆజ్ఞలను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు 19వ అధ్యాయంలో మనం కానీ గమనించినట్టయితే అక్కడ ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘములు 16వ వచనం 19:16 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వని కలుగగా పాలెంలో ప్రజలు వణికిరి. యెహోవా అగ్నితో సినాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమం కొలిమి ధూమం వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూర ధ్వని అంతకంతకు బిగ్గరగా మోగెను. అప్పుడు దేవుడు అక్కడ తన యొక్క మహిమను చూపించాడు. ఈ ధర్మశాస్త్రం సంబంధమైనటువంటిది అయినప్పటికీ అక్షరములకు సంబంధించినదైనప్పటికీ మహిమకరమైనదిగా ఉంది. అది మహిమతో కూడినదిగా ఉంది. సో ఇప్పుడు దేవుని యొక్క మహిమ, అప్పుడున్న దేవుని యొక్క మహిమ మోషే యొక్క ముఖం మీద ప్రకాశిస్తుంది. దేవుని యొక్క ముఖం మీద ప్రకాశించుచు ఉన్నప్పుడు అది వారు ఇజ్రాయెలైట్స్ చూసి ఆయన ముఖం వైపు కాన్సన్ట్రేట్ చేసి చూడలేకపోయారు. వారు 34వ అధ్యాయంలో చూస్తే ఎక్సడస్లోనే నిర్గమకాండం 34వ అధ్యాయం 29వ వచనంలో మరియు మోషే అక్కడి నుంచి లెట్ us see from 28th verse 34:28 అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్ళు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలియలేదు. అయితే అహరోను ఇశ్రాయేలీయులందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించను గనుక వారు అతని
సమీపింపవెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని వద్దకు తిరిగి వచ్చారు. సో ఇక్కడ మోషే ఏం చేయాల్సి వచ్చిందంటే, మోషే ముఖ చర్మం ప్రకాశింపగా ఇశ్రాయేలు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళే వరకు తన ముఖం మీద ముసుగు వేసుకొని ఉన్నాడు. ఎందుకు అనంటే వారు దానిని చూచి సమీపించలేకపోతూ ఉన్నారు కనుక, ఇశ్రాయేలీయులు దానిని చూచి సమీపించలేకపోతూ ఉన్నారు కనుక. సో అక్షరములతో కూడిన ధర్మశాస్త్రము యొక్క మహిమ మోషే యొక్క ముఖంలో ప్రకాశించినప్పుడు ఆయన ముఖ చర్మం ప్రకాశిస్తుంది. అంటే అది మహిమ కలిగినటువంటిది. ఈ పాత నిబంధన మహిమ మోషే ముఖంలో ప్రకాశించుతుంది. అది ఇట్స్ ఎ ఫేడింగ్ గ్లోరీ. అది నిత్యం నిలిచే మహిమ కాదు. ఆ తర్వాత ఇశ్రాయేలీలతో మోషే చల్లకాలం అరణ్యంలో నడుస్తూ ఉన్నాడు. అయితే అప్పుడు మోషే ముఖాన్ని వాళ్ళు చూడలేకపోయారా అంటే మోషే ముఖాన్ని చూడగలుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇట్ వాజ్ ఎ ఫేడింగ్ గ్లోరీ. అది మాయమైపోయేది, లేదంటే మసకబారేటువంటి మహిమగా అతని ముఖం మీద ప్రకాశిస్తూ ఉంది. సో అయినప్పటికీ కూడా ఇశ్రాయేలీయులు మోషే యొక్క ముఖ చర్మాన్ని ముఖమును చూడలేకపోయారు. అయితే నూతన సంబంధమైన లేదంటే నూతన నిబంధన, ఇది న్యూ కావెనెంట్ అనేది మరి ఎక్కువ మహిమతో కూడినటువంటిది. ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య కాబట్టి ఇది తగ్గిపోదు, మసకబారిపోదు. అది ఎల్లప్పుడూ నిలిచి ఉండేటువంటిది. ఇటర్నల్ గ్లోరీ ఇది. దట్ వాజ్ ద ఫేడింగ్ గ్లోరీ, దట్ వాజ్ ద సింబల్. అది ఆ దినాలలో వారికి సాదృశ్యంగా కనిపించింది. ఇప్పుడు వి సీ ద రియల్ గ్లోరీ త్రూ క్రైస్ట్ జీసస్. యేసు ప్రభు ద్వారా నిజమైనటువంటి అది నిలిచి ఉండేటువంటి మహిమను మనం చూడగలుగుతూ ఉన్నాము. అందుకని అంటున్నాడు, మోషే ముఖం మీద ప్రకాశించుచుండినందున ఆ మహిమ తగ్గిపోవునదైనను, ఫేడింగ్ గ్లోరీ అయినా కూడా ఇశ్రాయేలీలు అతని ముఖమును తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును, ఎంత మహిమగలదై ఉంటుంది. శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే, అనగా ధర్మశాస్త్రం మానవులను వారి యొక్క పాపములేంటో గుర్తించేలాగా చేస్తుంది. దానికి శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించలేదు. వారు పాపం చేసినప్పుడు ఒక దూడనో ఒక కోడినో లేకపోతే ఇంకా దేనినో తీసుకొని, ఒక పక్షినో తీసుకొని వెళ్ళేవాళ్ళు, దానిని బలిగా అర్పించేవారు, తిరిగి వచ్చేవారు. దేర్ వాజ్ నో పర్మనెంట్ రెజల్యూషన్ ఫర్ దేర్ ప్రాబ్లమ్ ఆఫ్ సిన్. మరల పాపం చేస్తూ ఉండేవారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వన్ టైం సెటిల్మెంట్ని ఆయన చేసేసాడు. మరల ఈ ఎడ్ల యొక్క గొర్రెల యొక్క రక్తం అవసరం లేకుండా ఆయనే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు రక్తమును దేవుడు మన కోసం చెందించారు శిలువ పైన. శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే, నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలుగునది అగును. అత్యధికముగా మహిమ దీనికి ఉండుట వలన ఎంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది, ఈ విషయంలో మహిమ లేనిది ఆయన. తగ్గిపోవునదే మహిమగలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమగలదై ఉండును కదా. సో ఇదంతా అపోస్తలుడు పౌల్ ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే, ఇక్కడ అపోస్తలుడు పౌల్ యొక్క అపోస్టలిక్ మినిస్ట్రీని వ్యతిరేకిస్తున్నారు కొరింథియన్ క్రిస్టియన్స్. అప్పుడు తనను తాను సమర్థించుకుంటున్నాడు. మేము మా సొంత శక్తితో సామర్థ్యంతో దేవుని యొక్క పనిని చేయటం లేదు. దేవుడు మిమ్ములను మీ ద్వారా మా యొక్క గాస్పెల్ ప్రీచింగ్ మినిస్ట్రీ ఏంటి అనే దానిని ఆయన వెల్లడి చేస్తున్నాడు. మాకు మీ ఎడల నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏంటంటే మీరే మాకు పత్రికలుగా ఉన్నారు. ఎందుకనంటే ఇర్మియా గ్రంథంలో చెప్పిన రీతిగా
మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో రాయబడిన పత్రికలుగా మీరు తేటపరచబడుచున్నారు అని చెప్తూ ఉన్నాడు. సో ఇప్పుడు వీఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ గ్లోరీ ఆర్ ద న్యూ కవెనెంట్ గ్లోరీ అని ఇక్కడ he is trying to contrast between the old covenant and the new covenant. సో ఓల్డ్ టెస్టమెంట్ మినిస్ట్రీ ఏమో అది శిక్షావిధికి సంబంధించిన పరిచర్య అయితే నూతన నిబంధనలో పరిచర్య ఏంటి అంటే అది నీతికి సంబంధించిన పరిచర్య. ఇట్ ఈస్ ఎ మినిస్ట్రీ ఆఫ్ రైచియస్నెస్, whereas the Old Testament or the Old Covenant is the ministry of condemnation, శిక్షావిధికి సంబంధించినది. So the surpassing glory of the new covenant అనగా నూతన నిబంధన మహిమ ఆ పాత నిబంధన మహిమ కంటే అధికమైనది. ఆ అధికమైన మహిమను మనం క్రీస్తు ప్రభువు ద్వారా పొందగలుగుతూ ఉన్నామన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి అని అపోస్తలుడు పౌలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా ది ఓపెన్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ ఆఫ్ ద న్యూ కవెనెంట్, నూతన నిబంధన యొక్క బహిరంగమైన ధైర్యవంతమైన సాహసోపేతమైన పాత్రను గురించి తెలియజేస్తున్నాడు. 12 నుంచి 16 వరకు. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, సినాయి కొండ మీద నుంచి వచ్చిన తర్వాత అటు తర్వాత 34వ అధ్యాయంలో 33వ వచనం, మోషే వారితో ఆ మాటలు చెప్పి చాలించిన తర్వాత తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. ఆయనను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధికి ప్రవేశించినది మొదలు అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసేస్తూ ఉన్నాడు. కీప్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్. బయటకు వచ్చినప్పుడేమో ముసుగు వేసుకుంటున్నాడు. ఇశ్రాయేలీలకు వారి ముఖాన్ని చూపించడానికి కుదరట్లేదు కాబట్టి మహిమతో కూడిన ఆ ముఖ చర్మాన్ని, కాంతి కలిగిన చర్మాన్ని చూడలేకపోతున్నందున ముసుగు వేసుకున్నాడు. అయితే దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఆ ముసుగును తీసేస్తూ ఉన్నాడు. సో తగ్గిపోతున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. అయితే మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాం. దేర్ ఈస్ నథింగ్ టు బి కవర్డ్, దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఎ వెయిల్. కాబట్టి ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాము. సో వెయిల్ ఈస్ నాట్ ఎ బోల్డ్ థింగ్ టు వేర్, ఇట్ ఈస్ ఎ బ్యారియర్. అది ఒక ప్రతిబంధకం లాంటిది, ముఖం మీద ముసుగు వేసుకోవడం అనేది. అయితే మన నిరీక్షణ ఇది, దిస్ ఈజ్ ఎ మోర్ గ్లోరియస్ కవెనెంట్ రిలేటెడ్ హోప్. మన హోప్, మన నిరీక్షణ ఇది ఇంకా అధికమైన మహిమకు సంబంధించిన వాగ్దానంతో కూడినటువంటి నిరీక్షణ. అందుకే ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. పాత నిబంధన మానవులను దేవుని కూడా వేరు చేస్తే, నూతన నిబంధన మానవులను దేవుని సన్నిధికి ధైర్యంగా సమీపించగలిగే ఆ ధైర్యాన్ని, ఆ యొక్క శక్తిని అనుగ్రహించింది. సో this is the contrast between the fading glory and the enduring glory. Fading glory of the old covenant and enduring glory of the new covenant, or the concealed glory of the old covenant. లేదంటే ముఖం మీద ముసుగు వేసుకున్నటువంటి మహిమ లాంటి ఆ పాత నిబంధన మహిమకు, అలాగనే ఆ రివీల్డ్ గ్లోరీ, బహిరంగపరచబడిన దేవుని యొక్క మహిమను తెలియజేస్తూ ఉంది నూతన నిబంధన covenant or the new covenant glory. సో ఇప్పుడు ఎవరు ఈ మహిమను చూడగలుగుతారు? The veil on the Moses' face now lies on the hearts of the people. ఆ మోషే ముఖము మీద ఉన్న ఆ ముసుగుతే
అది మానవుల యొక్క హృదయాల మీద వేయబడినటువంటి ముసుగుగా ఉంటుంది. అప్పుడు మనం చేయాల్సింది ఏమంటే, అప్పుడు జరిగింది ఏంటంటే, ఆ ముసుగున్నప్పుడు వారి మనస్సులు కఠినములైన గనుక నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగు నిలిచే ఉంది. ఎవరైతే దీన్ని నూతన నిబంధనను నమ్మలేకపోతున్నారో, క్రీస్తు ప్రభు యొక్క సాక్రిఫైస్ని నమ్మలేకపోతున్నారో, వారికి వారి హృదయాల మీద ఆ మోసుగు నిలిచే ఉంటుంది. అది క్రీస్తు చేత కొట్టివేయబడిందన్న సంగతి వారికి తెలియక ఆ మోసుగుతోనే జీవిస్తూ ఉన్నారు. నేటి వరకు మోసే గ్రంథం వారు చదువునప్పుడల్లా మోసుగు వారి హృదయముల మీద ఉన్నది. కానీ ఎవరైతే వారి యొక్క హృదయమును ప్రభువు వైపునకు తిప్పుతారో, ఎప్పుడు వారి హృదయము ప్రభువు వైపునకు తిరుగునో అప్పుడు మోసుగు తీసివేయబడుతుంది. సో ద వెయిల్ విల్ బి రిమూవ్డ్. హృదయం ప్రభువు వైపు నాకు ఎప్పుడు తిరుగుతుందో, సో ప్రభువు వైపు నాకు తిరిగినప్పుడు మాత్రమే ఈ మోసుగు తీసివేయబడుతుంది. అంతేగాని మనం ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యూదులందరూ కూడా ఈ ఓల్డ్ కవెనెంట్కి సంబంధించిన ఆ ముసుగును కలిగిన వారిగా ఉన్నారు. ఎప్పుడైతే వారి హృదయములు దేవుని వైపు తిరుగుతాయో, దేవుని వైపు యేసుక్రీస్తు ఆ ముసుగును తీసివేశాడన్న సంగతిని వారు తెలుసుకుంటారో, అప్పుడు ఈ నిజమైన మహిమను, న్యూ కవెనెంట్ గ్లోరీని వారు చూడగలుగుతారు. 17వ వచనం, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం ఉండు. ఇప్పుడు ఎవరైతే పాత నిబంధన క్రింద ఉంటారో వారికి స్వాతంత్రం లేదు. ఎందుకంటే దే ఆర్ అండర్ ది ఓల్డ్ కవెనెంట్, బట్ the fading glory, they are under the impression, or they are under the control of the fading glory. That fading glory will fade away, but the eternal glory, నిరంతరం నిలిచే ఈ మహిమను వారు పొందలేకపోతూ ఉన్నారు. వారికి స్వతంత్రం లేదు, వారు దాసత్వంలోనే ఇంకా జీవిస్తూ ఉన్నారు. Now the Lord is the Spirit. మోషే దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు? తన ముసుగును తీసివేయడానికి స్వేచ్ఛ కలిగిన వాడిగా ఉన్నాడు. అక్కడ స్వేచ్ఛ వస్తుంది. దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు స్వేచ్ఛ వస్తుంది. అలాగనే మోసే దేవుని సన్నిధిలో స్వేచ్ఛ కలిగి ఉన్నప్పుడు మనం కూడా పరిశుద్ధాత్మని ద్వారా దేవుని సన్నిధిలోనికి స్వేచ్ఛగా వెళ్ళడానికి దేవుడు మనకు మార్గాన్ని తెరిచాడు. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతూ ఉన్నాము. గాడ్స్ మిర్రర్, ఇక్కడ దేవుని యొక్క ప్రభువు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు. ఇప్పుడు దేవుని యొక్క అర్థం ఎలా ఉంటుందంటే, ఇఫ్ వి సీ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఫాల్స్లీ, లేదంటే ఓల్డ్ టెస్టమెంట్, ఓల్డ్ కవెనెంట్ కండ్లతో మనం చూసినట్టయితే దానిని అదే విధంగా అర్థం చేసుకోగలుగుతాం. కానీ నిజమైనటువంటి మహిమ, ట్రూ గ్లోరీని కనుక మనం చూడాలి అంటే మనం ఆయన వైపుకు మన హృదయములను తిప్పవలసి ఉంటుంది. So if we look at the glory of the Lord in the Lord's mirror, truly we will see the true glory of the Lord, eternal glory of the Lord. ఒకవేళ దానిని చేయలేకపోతే ఫేడింగ్ గ్లోరీని మాత్రమే చూడగలుగుతాము. ఇప్పుడు అన్వెయిల్డ్ ఫేస్, ఇన్విటేషన్ టు అ స్పెషల్ అండ్ గ్లోరియస్ ఇంటిమసీ విత్ గాడ్. దేవునితో మనం సన్నిహితమైన సంబంధం కలిగిన వారంగా మనమందరం ఉండాలంటే, మనమందరం అని అంటున్నాడు 18వ వచనంలో, మనమందరమును we all are invited to see the glory or the glorious intimacy of the Lord, to enjoy the glorious intimacy of the Lord. This is a relationship that gives us the transforming power. మనం రూపాంతరం చెందడానికి శక్తిని అనుగ్రహిస్తుంది. This is not the property of a few people.
కొంతమందికి మాత్రమే కాదు. కొంతమంది ఈ కరిజ్మాటిక్స్ ఏం చెప్తూ ఉంటారంటే, నేను దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాను, ప్రతి రాత్రి దేవునికి నాకు సంభాషణలు జరుగుతూ ఉన్నాయి, ఆయన నాకు ఆ విషయాలను బయలుపరుస్తూ ఉన్నాడు, ఈ విషయాలను బయలుపరుస్తున్నాడు, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఇది కొందరికి కాదు. ఇది ఏంటంటే ఈ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ని మనం చూడటానికి, ట్రాన్స్ఫర్మేషన్ పవర్ని అనుభవించడానికి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు శక్తినిస్తాడు. అయితే నాట్ లైక్ ద పీపుల్, నాట్ లైక్ ద కరిజ్మాటిక్ పీపుల్. ఇవన్నీ కూడా అబద్ధాలే, వారు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. వాడికి తెలుసు, మనకి మాత్రం అబద్ధాలు చెప్తూ ఉంటారు. మనకు దేవుడు క్రొత్త విషయాలు ఏమి కూడా బయలుపరచడు, దైవ గ్రంథంలో ఉన్న విషయాలనే బయలుపరుస్తాడు. మనం ఇప్పటి వరకు కూడా ఇన్ని చాలా మోర్ దాన్ ఏ ఇయర్ వీఆర్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హ్యావ్ యూ ఎవర్ come across the things like the Lord revealed something outside the Holy Scriptures? దైవ గ్రంథంలో నుంచి కాకుండా బయట నుంచి మనకు దేవుడు ఏదైనా చెప్పాడన్న సంగతిని ఎప్పుడైనా మనం మాట్లాడుకున్నామా? లేదు. దేవుని వాక్యంలో ఉన్న విషయాలనే మనం మాట్లాడుతూ ఉన్నాం. He gives us glory, and that glory will be it is like from lower glory to the greater glory. మహిమ నుండి అధిక మహిమ, గ్రేటర్ గ్లోరీలోనికి. అది కూడా ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. గ్లోరీ టు గ్రేటర్ గ్లోరీ, అండ్ ఫ్రమ్ ద ఫేడింగ్ గ్లోరీ టు ద ఇటర్నల్ గ్లోరీ. మనం దేవునిలో నిలిచి ఉన్నప్పుడు, మన హృదయములు ఎల్లప్పుడూ దేవుని వైపు చూస్తున్నప్పుడు, ఈ లోక సంబంధమైన ఫేమ్ని గురించి కానీ, ప్రజలందరూ నన్ను వెంబడించాలి, నాలో ఏదో ప్రత్యేకత ఉందని అనుకోవాలి అనే విధంగా కాకుండా, ప్రభు యొక్క మహిమ మనలో ఉన్నప్పుడు మనం దేవుని కోసం గ్రేటర్ గ్లోరీలోనికి నడిపించబడతాం, ట్రాన్స్ఫార్మ్ చేయబడతాం. అప్పుడు దేవుని యొక్క ఇమేజ్లోనికి, ఆ పోలికలోనికి మనుషులు వారు సొంత ఆలోచనలు పెట్టుకొని, వారు ఒక ఇమేజ్ని పెట్టుకొని, మేము ఒక గ్రేటర్ ఫిగర్ ఇన్ క్రిస్టియన్డంలో ఉండాలని అనుకుంటారు. క్రైస్తవ ప్రపంచంలో మమ్మల్ని అందరినీ గుర్తించాలి, ఈయనకేదో మానవాతీత శక్తులు ఉన్నాయి, దేవుడు వీరితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. దేవుడు ప్రత్యేకంగా క్రొత్త విషయాలనే మాట్లాడరు, దైవ గ్రంథంలో ఉన్న విషయాలనే మాట్లాడతారు. అయితే ఎవరైతే దేవుని యొక్క స్వరూపంలోనికి, పోలికలోనికి మార్చబడతారో వారు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క సమాధానాన్ని, దేవుని యొక్క పరిశుద్ధతను ప్రతి దినం కూడా ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఆయన యొక్క స్వరూప్యంలోనికి మార్చబడతారు. దిస్ ఈస్ ద real transformation. This is the transformation that comes from inside out. Outside in కాదు, inside out. లోపల నుంచి దేవుడు ఆత్మ మనలో జీవిస్తూ మనలను జీవింపజేస్తాడు. అటువంటి ఎక్స్పీరియన్స్ని మీరు మా పరిచర్య ద్వారా తెలుసుకోండి అని అపోస్తలుడు పాల్ కొరింథియన్స్కి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ మిస్టీరియస్. ఇవి మర్మముతో కూడినటువంటి వాక్యం కనుక మనందరం కూడా ఇటువంటి దేవుని కార్యములను గూర్చిన, దేవుని యొక్క మినిస్ట్రీ ఎలా ఉంటుంది అనే దానిని, ఆయన యొక్క నిబంధనను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. దేవుడు మనకు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి వివేచనను అనుగ్రహించాలని ప్రార్థించుదాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా రక్షక, మా ప్రభువా, ఈ ఉదయకాలమందు ద కాంట్రాస్ట్ బిట్వీన్ ఓల్డ్ కవెనెంట్ అండ్ ద న్యూ కవెనెంట్ ఏమిటో మాకు తెలియపరిచారు. ఎప్పుడైతే మా హృదయములు మీ వైపు త్రిప్పబడతాయో అప్పుడు మేము మీ సన్నిధిలోనికి ముసుగు లేనటువంటి వారముగా, ఇటర్నల్ గ్లోరీని మేము చూడగలిగే వారముగా ఉంటామన్న సంగతిని బయలుపరిచినందుకై స్తుతులు చెల్లిస్తూ, ఎప్పుడైతే మీ ఇటర్నల్ గ్లోరీని మేము చూస్తామో అప్పుడు మీ స్వరూప్యంలోనికి మార్చబడతాము. కనుక
ప్రతి దినము కూడా మీ ఎటర్నల్ గ్లోరీని చూడగలగటానికి ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాసెస్లో అడుగులు ముందుకు వేస్తూ నడవగలగటానికి మా ప్రియులందరికీ మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా ఆశీర్వదించి తన యొక్క ఇమేజ్లోనికి ట్రాన్స్ఫార్మ్ చేయనుగాక.